నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. చెట్లను పెంచే రుచువు, మమతను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు, వందేళ్లైనా వాడని చిరునవ్వు. ఒక చెట్టు కేవలం భూమిని తాకే కర్ర కాదు, మట్టిని తాకే వర్షపు చినుకు. చినుకు చినుకు చేరి చెరువైతే, మొక్క మొక్క చేరి అడవిగా మారి ఆ చినుకును నేలకు రప్పిస్తుంది. మొక్కగా చేరి మానే మన చుట్టూ నిలిచిన ఎన్నో గొప్ప వృక్షాల గొప్పతనం గురించి, వాటి ఆధ్యాత్మిక ఆయుర్వేద విలువల గురించి మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన బ్రహ్మమేడి చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పొరుగులుండు అని మనం చిన్నప్పుడే పాఠ్య పుస్తకాల్లో వేమనగారి పద్యంలో ఈ మేడి చెట్టు గురించి చదువుకున్నాం. బ్రహ్మమేడి చెట్టును మేడి చెట్టు లేదా ఔదుంబర చెట్టు అని కూడా పిలుస్తారు. బ్రహ్మదేవుడు మేడి చెట్టు మొద్దులను ఉపయోగించి కంచి వరదుని విగ్రహాన్ని చేయించి పూజించినట్లు పురాణ కథనంలో ఉంది. అందుకే ఈ చెట్టును బ్రహ్మమేడి అని పిలుస్తారు. మర్రి చెట్టులా ఎదిగే మహావృక్షం. చెట్టు నిండా కాయలతో చూడ చక్కగా ఉండడమే కాకుండా ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్రహ్మమేడి చెట్టు ఎంత పవిత్రమైనదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకనూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం. మన అమృత వృక్షాలు అనే విభాగంలో బ్రహ్మమేడి ఈ చెట్టు గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. బ్రహ్మమేడి అంటే ఔదుంబర చెట్టు, మేడి చెట్టు అని మనం వాడుకలో అలా సంబోధన చేస్తూ ఉంటాం. కానీ మేడి చెట్టుకు సంబంధించిన ఉప విభాగాలలో ప్రత్యేకంగా ఉండే సూక్ష్మ విభజనలో చిన్న విభాగానికి సంబంధించిన మరొక వర్గానికి సంబంధించిన చెట్టు ఈ బ్రహ్మమేడి. తంత్రశాస్త్రంలో ఈ చెట్టుకు ఉండే ప్రయోజనం ఇంత అంతా అని చెప్ప అలవి కాదు. సంకల్ప సిద్ధి కలవారంతా కూడా, మంత్రశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన వారంతా కూడా ప్రపంచానికి మేలు కలగాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో సాధనా రూపంతో జపం చేసేవారంతా కూడా రక్షగా ధరించేటటువంటిదే ఈ బ్రహ్మమేడి. కాకోదుంబర అన్న పేరిట సంస్కృతం ఈ బ్రహ్మమేడిని ప్రత్యేకంగా గుర్తించింది. కాకోదుంబర, కాకి అత్తి, పిచ్చి అత్తి అన్న పేరిట తెలుగునాట ఈ బ్రహ్మమేడిని ప్రత్యేకంగా గుర్తిస్తూ ఉంటారు. నూగు కల వెడల్పైన ఆకులతో చెట్టుపైన చెట్టుగా పారసైట్ అనేటటువంటి నామంతో ఈ చెట్టు పెరుగుతూ ఉంటుంది. మంత్రశాస్త్రంలో చాలా ప్రత్యేకత ఈ చెట్టు ఎలాంటిది అంటే, వానప్రస్థై, వనములలో జీవించేటటువంటి వారు. సంప్రదాయంలో బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనే 4 ఆశ్రమ జీవితాలను ఒక వ్యక్తి జీవించాలి, గడపాలి అంటుంది శాస్త్రం. బ్రహ్మచర్యము మళ్ళీ 4 విధాలు, గృహస్థ ధర్మము 4, వానప్రస్థము, సన్యాసము 4 ఇలా 16 వర్గాలుగా ఈ 4 ఆశ్రమ జీవిత ధర్మాలను ధర్మసింధువు అనే గ్రంథం వివరిస్తుంది. ఒక్కొక్కటి మళ్ళీ 4 చొప్పున పునర్విభాగం చెంది ఉండగా, గృహస్థ ధర్మములో ఉండేటటువంటి వారు బ్రహ్మమేడిని ఇంటిలో పెంచుకొనకూడదు. కానీ బ్రహ్మమేడిని సేకరించి వానప్రస్థ ధర్మంలో ఉన్నవారికి, సన్యాసాశ్రమంలో ఉన్నవారికి అందించాలి అని ప్రమాణం. బ్రహ్మచర్య దీక్షలో ఉండేటటువంటి, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేటటువంటి వారు విస్తరి అన్న పేరిట మనం వినియోగించేటటువంటి మోదుగ ఆకు, ఆ ఆకుకు సంబంధించిన చెట్టు, ఆ చెట్టులో లభించేటటువంటి కర్ర పాలాశ దండము అంటారు. అది చేతబుచ్చుకోవాలి. పాలాశ దండ పరిధానశాఠీ, ఇది బ్రహ్మచర్య వ్రతానికి సంబంధించిన చేత ధరించవలసిన దండం.
ఇక రెండవది అయినటువంటి గృహస్థ ధర్మం, వైణవ దండమాదాయ. ఇక్కడ డబ్బు సంపాదించాలి, డబ్బు ఆకర్షించాలి, గృహస్థ ధర్మం నిర్వహించాలి కనుక వేణువు, వెదురు కర్ర ఇది చేతబుచ్చుకోవాలి. ఇక మిగిలింది వానప్రస్థం, అలాగే నాలుగవది సన్యాసం. ఈ రెండింటిలో కూడా బ్రహ్మమేడికి సంబంధించిన ఆ చెట్టు, ఆ కర్ర ముక్కనే పుచ్చుకొని చేత ధరించాలి, భగవంతుని స్మరించాలి అంటే ఇది ఆకర్షణ, భగవంతుడికి సంబంధించిన శక్తిని తనలో నిక్షిప్తం చేసుకుని ఉండేది అని అర్థం. ముఖ్యంగా వానప్రస్థ ధర్మంలో ఉండేటటువంటి వారు ఆకలి, దప్పి వీటిని సహించేటటువంటి శక్తిని కలిగి ఉండాలి. అంత సులభం కాదు కదా. కనుక వీరు అంజీర్ అనే గుణం కల మేడి చెట్టు పళ్ళు తినేటటువంటి వారు, మేడి పళ్ళు తినాలి. అలాగే ఆ అంజీర్ అనే పేరు గల ఈ మేడి చెట్టుకు సంబంధించిన ఉపశాఖ బ్రహ్మమేడి. ఆ చెట్టుకు సంబంధించిన కర్రముక చేతిలో పట్టుకుంటే ఒక రక్షగా వారికి అది అడవి జంతువుల నుంచి కాపాడుతుంది. బ్రహ్మమేడి చెట్టు నుంచి వచ్చేటటువంటి వాసన కారణంగా ఎలుగుబంటి, పెద్ద పులి ఇటువంటి క్రూర లక్షణం గల జంతువులు ఈ వాసనకు అదిరి జడిసి దూరంగా వెళ్ళిపోతాయి. అడవులలో ఉండేటటువంటి వారు, ఈ వానప్రస్థ జీవితం గడిపేటటువంటి వారి మహాభారతంలో పాండురాజు, మాద్రి, కుంతి వీరు ఒక ఆశ్రమం కట్టుకొని ఆ చుట్టూరా కూడా అనేక వృక్షములను పెంచి పోషించినట్లుగా మనకు మహాభారతం వివరిస్తుంది. మహాభారతంలో ధర్మరాజాదుల తండ్రి పాండురాజు, కుంతి, మాద్రి వీరు పెంచిన వృక్షాలలో మహాభారతం చివరి భాగంలో శాంతి పర్వం, అనుశాసని పర్వం, ఆశ్రమవాస పర్వం అలా చివరగా వెళుతూ ఉంటే ఆశ్రమవాస పర్వత కథలలో ధృతరాష్ట్రుడు గాంధారీ సమేతుడై, విదుర సమేతుడై ఆశ్రమాలలో సంచారం చేసే సమయంలో కనిపించే వృక్షాలలో బ్రహ్మమేడి వర్ణన కూడా ఉంది. భీముడు ద్రౌపది అడగగా సౌగంధిక పుష్పాన్ని సేకరించే నిమిత్తమే ప్రయాణం చేయగా మార్గమధ్యంలో ఆంజనేయుడు కనిపిస్తాడు. ఆ వర్ణనలో కూడా మనం బ్రహ్మమేడి స్మరణ చేయవచ్చు. ఈ వృక్షానికి తంత్రశాస్త్ర ధర్మాలలో ఆకర్షించే శక్తి ఉంది, అలాగే దుష్టత్వాన్ని నివారించేటటువంటి శక్తి ఉంది. చాలా చాలా అరుదైనటువంటి చెట్టు బ్రహ్మమేడి. నేటి కాలంలో బ్రహ్మమేడికి సంబంధించిన పండ్లనే మేడి పండ్లుగా అంతటా అమ్ముతూ ఉంటే మనం కూడా ఖరీదు చేస్తున్నాం. నిజంగా ఉండేటటువంటి మేడి పండ్లకు ప్రత్యామ్నాయంగా బ్రహ్మమేడి పండ్లను వినియోగిస్తున్నాం. ఈ చెట్టు అరుదైనది, అపురూపమైనది. రావి మామిడి కొండరావి మేడియు బ్రహ్మమేడియును. తెలుగు సాహిత్యంలో ఏ కావ్యంలో చూసినా ఎక్కడో ఒక చోట ప్రతి చెట్టు ప్రస్తావన కనిపించి తీరుతుంది. ఈ క్రమంలో హంసవింశతి అనే కావ్యాన్ని సిద్ధం చేస్తూ అయ్యలరాజు నారాయణామాత్యుడు వనవర్ణన అనే పేరిట అడవులలో ఉండేటటువంటి చెట్లను స్తోత్రం చేస్తూ వరుసగా వివరిస్తూ ఉండగా అందులో బ్రహ్మమేడియును ఈ చెట్టు ప్రస్తావన చేస్తాడు. ఇది బ్రహ్మమేడి. మేడి చెట్టుకు అదేవిధంగా ఉండేటటువంటి మరి ఒక వర్గం కాకోదుంబరము. ఔదుంబరం కాదు సుమా, కాకోదుంబరము అని చెప్పుకోవాలి. ఇలాంటి అరుదైన ఈ వృక్ష జాతిని పెంచి పోషించేటటువంటి బాధ్యత మనపైన ఎంతైనా ఉంది. ఇంట్లో పెంచుకోవచ్చు, ఏ దోషము లేదు. పైగా ఈ చెట్టు పెంచితే ఈ చెట్టుకు ఉన్నటువంటి వశీకరణ, సర్వజన వశీకరణ అనే లక్ష్యం సిద్ధించే ప్రయత్నాన్ని మనం చేయగలుగుతాం. రాజకీయవేత్తలు, పదవిని ఆశించినటువంటి వారు, పదవులలో ఉన్నటువంటి వారు, 10 మందికి మేలు చేద్దాం అనేటటువంటి వారు వారి ప్రధాన ద్వారానికి ఇరువైపులా లేక గుమ్మానికి వెలుపలి వైపులా జనులు ఎక్కడ వచ్చి కూర్చుని ఉంటారో ఆ వసారా చావడికి దగ్గరలో బ్రహ్మమేడి చెట్టు పెంచినట్లయితే జనాకర్షణ కలుగుతుంది, జన వశీకరణ సిద్ధిస్తుంది. 10 మందికి వారు మేలు చేయగలుగుతారు. బ్రహ్మమేడికి ఉండేటటువంటి ఈ రహస్యాన్ని తెలిసిన ప్రాచీనులు
చేతిలో కర్ర పట్టుకొని మంత్రశాస్త్ర రూపాలతో మాట్లాడేటటువంటి వారిగా మనకు కనిపించేటటువంటి వారు అని జ్ఞాపకం తెచ్చుకుంటే, పూజాగృహంలో చిన్న కర్ర ఒకటి బ్రహ్మమేడికి సంబంధించింది సేకరించి అర్చనలో భాగంగా వేదిక పైన ఉంచి రోజు పసుపు కుంకుమ ఆ కర్ర మొక్కకు తాటించి నమస్కరించినట్లయితే తప్పక మనకు అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది. బ్రహ్మమేడికి ఉండేటటువంటి ఆకర్షణ శక్తి గురించి ఈనాటి అమృత వృక్షాలు అనే ఈ విభాగంలో తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, అమృత వృక్షాలను కాపాడుకుందాం, పెంచి పోషించే ప్రయత్నం చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మరొక అమృత వృక్షాలు అనే విభాగంలో వేరే విశేషాంశాలతో కూడుకుని ఉన్న మరి ఒక మొక్కను గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. బ్రహ్మ మేడి చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి చూశాం కదా. ఇప్పుడు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం తెలుసుకోబోతున్న ఒక అద్భుతం బ్రహ్మమేడి చెట్టు. మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిలో కొన్ని చెట్లు కేవలం అందం కోసం మాత్రమే కాకుండా మన జీవితాన్ని మార్చేటటువంటి శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి చెట్టు ఈ బ్రహ్మమేడి. దీన్ని సంస్కృతంలో కాకోదుంబర అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది కాక ఉదుంబర అంటే కాకులకి ఇష్టమైనటువంటి మేడిపండు అని అర్థం. దీని మీనింగ్ పరంగా చూస్తే ఈ చెట్టు కాయలు కాకులకి చాలా ఇష్టం. అలాగే ఆయుర్వేదంలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. బ్రహ్మమేడి నిజానికి ఒక బహుళ ప్రయోజనకరమైనటువంటి ఒక ఔషధపు చెట్టు అని చెప్పొచ్చు. దీంట్లో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మనకి ఎంతో మేలు చేస్తాయి. ఈ గుణాలన్నీ తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. బ్రహ్మమేడి చెట్లో ఉండేటువంటి వేరు, బెరడు, అలాగే కాండం బెరడు, ఇంకా ముఖ్యంగా పండ్లు, ఇలాంటివన్నీ కూడా అనేక వ్యాధులకి చక్కటి ఔషధాల కింద, నివారణ కింద పనిచేస్తాయి. ఈ చెట్టు అన్ని భాగాలు కూడా ప్రధానంగా వెంట్రుకల తాలూకు మీరు గమనిస్తే ఈ చెట్టుని ఐడెంటిఫై చేయడానికి మిగతా నెగ్రోదోదుంబర, అశ్వద్ధ, పారిష, ప్లక్ష అని పంచక్షీరీ వృక్షాలు ఉంటాయి. వాటిలో ఈ బ్రహ్మమేడి ప్రత్యేకత ఏమిటంటే దీని అన్ని పార్ట్స్ పైన కూడా నూగు మాదిరిగా, వెంట్రుకల మాదిరిగా సూక్ష్మమైన రోమాలు ఉంటాయి. ఇది దీని ప్రత్యేకత. ఆధునిక పరిశోధనలు ఈ బ్రహ్మమేడిలో ఉండేటువంటి ఔషధ గుణాన్ని ధృవీకరించాయి. ఇది నిజంగా మనకి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి అని చెప్పొచ్చు. సరే, బ్రహ్మమేడి అంటున్నాం కదా, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే పెద్ద రాకెట్ సైన్స్ కాదు, మీకు గమనించే శక్తి ఉండాలంతే. బ్రహ్మమేడి చెట్టు శాస్త్రీయ నామం ఏంటంటే ఫైకస్ హిస్పిడా. ఇది దీన్ని బొటానికల్ నేమ్. ఈ సోర్స్ తోటి మీరు సెర్చ్ చేయొచ్చు. ఈ చెట్టు సుమారుగా 4 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది సాధారణంగా మన ప్రాంతాలలో అంతటా కూడా చౌడు భూముల్లో ఎక్కువగా పెరుగుతుంది. దీని మాను, అలాగే దీని కొమ్మలు ఇవన్నీ చాలా తేలిగ్గా, బలహీనంగా ఉంటాయి. ఇది దీని మరొక ప్రత్యేకత. దీన్ని మీరు ఇలా గిల్లారనుకోండి పాలు వస్తాయి. అంటే అందుకే పంచక్షీరీ వృక్షాల్లో ఇది ఒకటి. ఆకుల్ని మీరు గమనిస్తే గరుగ్గా, పెద్దగా, కణుపుకి 2 చొప్పున ఉంటాయి. ఈ చెట్టు తాలూకు కాయలు ఈ మాను పైన ఉంటాయి. ఇది మరొక ప్రత్యేకత. కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ కాయలు పండినప్పుడు గుండ్రంగా ఉండి పసుపు రంగులోకి క్రమంగా మారతాయి. బ్రహ్మమేడి చెట్టులో ఉండేటటువంటి వేర్లు, అలాగే బెరడు, ఇంకా కాండం పైన ఉండే బెరడు, ఆకులు, పండ్లు ఇవన్నీ కూడా ఔషధ ప్రయోజనాల కోసం మనకి ఉపయోగపడతాయి. బ్రహ్మమేడి పొడి దీన్ని 2 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడుకోవాల్సి ఉంటుంది. అదే కషాయం అనుకోండి 50 to 100 మిల్లీలీటర్ల మోతాదుగా దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఆకుల రసం లేదా పండ్ల రసం అనుకోండి, దీన్ని కూడా వాడుకోవచ్చు 10 to 20 ml మోతాదుగా. చాలామంది మహిళలను ఇబ్బంది పెట్టేది అదే ఎర్రబట్ట, అలాగే బ్లీడింగ్ పైల్స్, రక్తమొలలు. ప్రధానంగా బ్లీడింగ్ టెండెన్సీస్ని తగ్గిస్తుంది. ఎర్రబట్ట అవుతున్నప్పుడు, మెన్రేజియా ఉన్నప్పుడు ప్రధానంగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. అలాగే రక్తమూలల్లో కూడా రక్తస్రావం అవుతూ ఉంటుంది. దీనివల్ల ఎనీమిక్గా మారిపోతారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం ముఖ్యం. 2 నుంచి 3 గ్రాముల బ్రహ్మమేడి మాను బెరడు పొడి దీన్ని తీసుకోవచ్చు. లేదా ఒక 50 మిల్లీలీటర్ల బెరడు కషాయాన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే పిత్తదోషం తగ్గుతుంది కాబట్టి రక్తస్రావం అదుపులోకి వచ్చేస్తుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీ అల్సర్ గుణాలు
అల్సర్ని నిరోధిస్తూ రక్తస్రావాన్ని ఆపే గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఫైనల్గా స్టిప్టిక్గా ఇది పనిచేస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఉపయోగం మీకు చెప్పాలి, బొల్లి లూకోడర్మాలో ఈ బ్రహ్మమేడి ఉపయోగపడుతుంది. చర్మం పైన తెల్లటి మచ్చలు రావటం, అలాగే రంగు కోల్పోవటం, ఇది ముఖ్యమైన లక్షణాల కింద ఉంటాయి బొల్లిలో. ఇక్కడ శరీరంలో ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. కొన్ని దోషాల వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. అలాగే హైపోథైరాయిడ్ లాంటి ప్యారల్గా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో బ్రహ్మమేడి మాను బెరడు, దీని పొడిని బాగా పొడి చేసేసి ఒక కుంకుడు గింజంతా మోతాదుగా మాత్రలు చేసుకొని రోజుకి 2 సార్లు నీళ్లతోటి తాగాలి. కనీసం 5 నుంచి 6 నెలలు దీన్ని వాడాలి. లేదా ఇంకొక వేరియేషన్ ఏంటంటే బ్రహ్మమేడి కాయలు, వీటిని ఎండబెట్టి పొడి చేసుకొని బావంచాలు పొడితోటి దీన్ని కలిపి ఒక చెంచాడు చొప్పున రోజుకి 2 సార్లు తీసుకున్నా కానీ ఫలితం ఉంటుంది, తెల్ల మచ్చలు తగ్గుతాయి. అలాగే ఇంకొక సమస్య గురించి మీకు చెప్పాలి, అది లెప్రసీ, కుష్ఠవ్యాధి, మహాకుష్ఠాల్లో ఒకటి. అంటే ఈ కుష్ఠవ్యాధులని అంటే చర్మవ్యాధులు అన్నింటినీ ఆయుర్వేదంలో కుష్ఠవ్యాధులని అంటాము, కానీ దీంట్లో మహాకుష్ఠం అని ఉంటుంది, అది లెప్రసీ. ఇలాంటి సందర్భాలలో చర్మం పైన రంగులేని మచ్చలు తయారవుతాయి, నరాలు అటాక్ అవుతాయి, నరాల బలహీనత ఉండి స్పర్శ ఉండదు, ఇది మెయిన్ లక్షణం. ఇలాంటప్పుడు ఈ బ్రహ్మమేడి వేరు రసాన్ని, అంటే బ్రహ్మమేడిని ఫ్రెష్గా ఆ వేరుని తీసుకొచ్చి దంచి నీళ్లు చిలకరిస్తూ రసం తీయాలి. గుడ్లో వేసి ఆ పేస్ట్ని పిండితే రసం వస్తుంది. దీనికి కాస్త బెల్లం కలిపి ఇంటర్నల్గా తాగాలి. ఎందుకంటే ఇది ఆ దోషాలని తొలగిస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీంట్లో ఉండేటటువంటి ప్రత్యేకమైన గుణాలు బ్లడ్ని ప్యూరిఫై చేసి చర్మానికి మంచి చేస్తాయి. అలాగే ఇంకొకటి, కొంతమందికి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చిగుళ్ళ వాపు, అలాగే నొప్పి, దీంతో పాటుగా జువ్వుమని దంతాలు లాగటం, ఇలాంటి అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. సాధారణంగా ఇన్ఫెక్షన్స్, అపరిశుభ్రత, ఇలాంటివన్నీ కూడా చిగుళ్ళ వాపుకి నొప్పికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు బ్రహ్మమేడి వేరు ఇది పనిచేస్తుంది. దీన్ని తెచ్చి ముద్దగా నూరి దీన్ని ఒక చెంచాడు మోతాదుగా 1/2 గ్లాసు బియ్యం కడిగిన నీళ్ళతోటి లోపలికి తాగాలి. దీంతో ఈ చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఓవర్ బ్లీడింగ్. ఇలాంటి సందర్భాలలో ఎనీమిక్గా మారిపోతూ ఉంటారు. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బ్రహ్మమేడి పండు రసానికి తేనె కలిపి లోపలికి తీసుకోవాలి. అంటే బ్రహ్మమేడి పండు తెచ్చి కచ్చాపచ్చాగా దంచి పిండాలి, రసం వస్తుంది. దీనికి ఒక 5 ml రసం వచ్చిందనుకోండి, 5 ml తేనె కలపాలి, లోపలికి తాగాలి. దీంతో ఇది హీట్ని తగ్గిస్తుంది, రక్తాన్ని అదుపు చేస్తుంది, బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి స్టిప్టిక్ యాక్షన్ వల్ల బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి, కుక్క కాటు, అది చాలా డేంజరస్. అంటే దానికి ర్యాబిసే ఉండాల్సిన అవసరం లేదు. మామూలు డైరెక్ట్గా ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా కుక్క కాటు అనేది దాన్ని అసలు చేస్తే ఆ ఘాటు నుంచి ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్తాయి. సాధారణంగా కుక్క కాటు వల్ల నొప్పి ఉంటుంది. అలాగే ఒక్కసారి దానికి ర్యాబిస్ లాంటివి ఇంకా ప్రాణాంతకం కూడా. ఇదేమైనా ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా దీన్ని వాడుకోవచ్చు. ఇలాంటి బ్రహ్మమేడి చెట్టు వేరు, అలాగే ఉమ్మెత్త పండు ఉంటుంది కదా, దాన్ని కలిపి నూరాలి. అంటే బ్రహ్మమేడి వేరు తాలూకు బ్రహ్మమేడి చెట్టుని మీరు పైన వేర్లు కనిపిస్తూ ఉంటాయి, పైదాన్ని దేనన్నా తెచ్చుకోవాలి. ఈ వేరుని అలాగే ఉమ్మెత్త పండు, దీని తాలూకు ఆ పండుని రెండింటిని కలిపి నూరాలి. అప్పుడు మీకు పేస్ట్ లాగా అవుతుంది. బియ్యం కడుగు నీళ్ళతోటి ఇంటర్నల్గా తాగాలి. అయితే ఉమ్మెత్త పండు చాలా డేంజర్. మామూలుగానే దీనికి టాక్సిటీ ఉంటుంది. కాకపోతే ఈ అలర్కా అంటారు, అంటే ఇది కూడా విషయమే. ఇది జాంగమ విషయాలకు, అద్భుత విషయాలు విరుగుడి కింద పనిచేస్తాయి కాబట్టి జాగ్రత్తగా వైద్య పర్యవేక్షణలో మాత్రమే దీన్ని తీసుకోవాలి. అప్పుడు ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది, తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. అలాగే ఇంకొకటి తెల్లబట్ట సమస్యలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది జననేంద్రియం నుంచి తెల్లటి స్రావాలు కారుతూ ఉంటాయి. సాధారణంగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ బలహీనత వల్ల కానీ ఈ తెల్లబట్ట సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు బ్రహ్మమేడి వేరు కషాయంతో లోకల్గా వాష్ చేయాలి జననేంద్రియాన్ని. దీంతో ఇది ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఇంకొకటి గనేరియా, సెగరోగం అంటారు. అంటే శరీరంలో హీట్ పెరిగిపోయి సెగలాగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సెగరోగం అంటారు. మూత్ర విసర్జనలో మంట, నొప్పి, ఇలాంటివన్నీ కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. సాధారణంగా ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది గనేరియా అనేది. ఇలాంటప్పుడు బ్రహ్మమేడి దీన్ని వేరుని దంచి రసం తీయాలి. దీన్ని జీలకర్ర పొడితోటి కలిపి తీసుకోవాలి. బ్రహ్మమేడి రసం ఒక 10 ml వచ్చిందనుకోండి, ఆ వేరు తాలూకు రసం, దానికి ఒక 5 grams అంటే దాదాపు 1 టీ స్పూను జీలకర్ర పొడి కలిపి దీని లోపలికి తీసుకోవాలి. దీంతో ఆ సెగరోగం తగ్గుతుంది. ఎందుకంటే మూత్రంలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని ఇది అటాక్ చేస్తుంది, ఆ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అలాగే ఇంకొకటి, పేగుల్లో పుండ్లు తయారవుతూ ఉంటాయి.
క్రానిక్ ఇంటెస్టైనల్ అల్సర్స్. ఇలాంటప్పుడు కడుపు నొప్పి, మంట, అజీర్ణం ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏది తినాలన్నా కానీ వాంతి వచ్చిన ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ అల్సర్స్ని తగ్గించకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి ప్రాణ ప్రమాదం అయ్యే రిస్క్ ఉంటుంది. దీనికి ఈ బ్రహ్మమేడి పనిచేస్తుంది. 50 గ్రాముల బ్రహ్మమేడి పచ్చి బెరడు, అంటే మామూలు చెట్టు ఉంటుంది కదా, చెట్టు పైన కాండం పైన బెరడు ఉంటుంది కదా, ఫ్రెష్గా తెచ్చుకోవాలి. దీన్ని తీసుకొచ్చి దీన్ని ఒక 50 గ్రాములు ఈ బెరడ్ని 5 మిరియం గింజలతో కలిపి దంచి వడపోసి ఆ రసాన్ని 6 చెంచాల మోతాదుగా రాత్రి పడుకునే ముందు ఒక 5 రోజులు తీసుకోవాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో తయారైనటువంటి ఆ హీట్ని తగ్గిస్తూ పుండని ఇది తగ్గేలాగా చేస్తుంది. బ్రహ్మమేడిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ముఖ్యంగా దీని చెట్టు పాలు ఇది కంటికి తగలకుండా చూసుకోవాలి. అలాగే ఏ సమస్యకైనా కానీ వైద్య నిపుణుల సలహాతో మాత్రమే, ఆయుర్వేద వైద్యుల సలహాతో దీన్ని తీసుకోవాలి. ప్రకృతి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి వరాన్ని మనం సద్వినియోగం చేసుకొని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలి. ఇలాంటి మరొక ఔషధ వృక్షం గురించి, దాని ప్రత్యేకతల గురించి మళ్ళీ మనం ఇదే కార్యక్రమాల సిరీస్లో కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం. బ్రహ్మమేడి చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.